సెక్షన్ వాడికి దున్నపోతుల దగ్గరకు పోవాలంట. అట్లాంటి కొడుకులు వస్తారు, అందుకనే కొంచెం భయం అవుతుంది పెట్టాలంటే లైవ్. కానీ ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. ఏదో మీలాంటి మంచి వాళ్ళు ఉంటారు కదా మాట్లాడడానికి, అందుకని మీకోసం అలాంటివన్నీ భరించుకొని మీరు మాట్లాడేదాన్ని బట్టి అట్లాంటి ఎదవలను మర్చిపోతాం. అంతే కదా శేఖర్ డార్లింగ్. ఇంకేంటి సంగతులు? మెసేజ్ టకా పోతుంది. అలా మాట్లాడకు లోఫర్ గనా, లోఫర్స్. ఓకే, అట్లాంటి లోఫర్స్ ఉంటారు నిజమే. కానీ ఏం చేద్దాం, శేఖర్ లాంటి మంచి మనసు ఉండే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందరూ ఉండరు, ఏదో మీలాంటి వాళ్ళు కొంతమంది. తింటున్నావా? నువ్వు తినట్లేదు కాబట్టి నీ బదులు నేను తింటున్నానులే. గో టు స్కూల్ ఫస్ట్. స్కూల్కి వెళ్ళి చదవలేదు, 1 2 3 నిన్ను చేసి 1 4 3 1 4 3 అంతే కదా. ఓకే, ఏదో రాదబ్బా. సోను బేబీ హాయ్. శ్రీనివాస్ హాయ్. ఇవాళ శేఖర్ పొలం మొలకలు వచ్చాయి. శేఖర్ నీ పొలంలో మొలకలు వచ్చాయా? పొద్దున్నకి పంట పండిపోతుందా? ఎవరా పాట అన్నదంటే NMVSR. దాని పేరు పూర్తి పేరే ఉంది, నాకు ఇంకా అయిపోయింది. స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి పడిపోయింది 1 4 3. సూపర్. కొట్ని ఇంకా అక్క ఏ లాంటి నీట్ లైఫ్ హ్యాపీ స్లీప్. అక్క హ్యాపీ స్లీప్ కావాలంటే ఫ్రెండ్స్తో కొంతసేపు మాట్లాడాలి, కొట్లాడాలి, గొడవ పడాలి, అరవాలి. అయ్యో ఎంత పని చేసావు అక్క. ఏం చేసినాను నాన్న? భోజనం లేదా? భోజనం అయిపోయింది. భోజనం 7:30కి తినేసా. ఈరోజు గోంగూర పప్పు బాగున్నది. మంచి దాంట్లో 2 పాపడాలు వేసుకొని, ఇంత ఆవకాయ వేసుకొని. స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3 NMVSR. నిన్ను చేసి పడిపోను. ఐ లవ్ యూ మేడం, సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. శేఖర్ హాయ్. 2 శేఖర్లు వచ్చారు, ఇంకొక శేఖర్ కూడా వచ్చారు. ఇంకేంటి సంగతులు? మీ లిప్స్ చాలా బాగున్నాయి, కూర వండుకోవచ్చు. నా పెదాలతో కూర వండుకుంటావా? ఏ ఊరయ్యా మీది? శ్రీనివాసులు కట్ట తండ్రి. మీరు నా లిప్స్తో కూర వండుకుంటారా? అసలు మనిషిలేరా మీరు? మనిషిలేనా? జంతువులు కూడా కూర వండుకోవయ్యా మనిషి పెదాలతోటి. నేను కూడా వచ్చేను. కూర అంటే రే